హాయ్ ఫ్రెండ్స్! ఈ రోజు వీడియోలో మన కామెంట్స్‌లో గాని, కాల్ చేసినప్పుడు గాని, లో బడ్జెట్‌లో మంచి ఇల్లుంటే పెట్టండి అని అడుగుతున్నారు కదా! మీకోసమే తీసుకొచ్చానండి. 40,00,000కి దగ్గరలోనే ఈ హౌస్ ఉంటుంది. మనకు ప్రెజెంట్ చూస్తున్న ఈ హౌస్ అయితే లో బడ్జెట్ హౌస్ అండి. పక్క హౌస్ వీడియో కూడా మన ఛానెల్‌లో పెట్టండి. అది 2 బీహెచ్‌కే హౌస్ అండి. 167 గజాల కన్‌స్ట్రక్షన్ చేశారు. ఈ వీడియో ఎండ్ కార్డ్‌లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ప్రెజెంట్ ఈ హౌస్ చూద్దామండి. సౌత్ ఫేసింగ్‌లో కట్టించిన హౌస్ అండి. 2 బెడ్‌రూమ్స్ ఉంటాయండి. మనకు పోర్షన్ టైప్‌లో ఉంటుంది. మన ఫ్రంట్ సీసీ రోడ్ కూడా వేసేసారండి. అవుట్ సైడ్ ఇక్కడ కార్స్ కానీ, బైక్స్ కానీ పెట్టుకోవచ్చండి. మన గార్డెన్ కూడా ఇచ్చారు. మనకు లోపల కూడా ఒక బైక్ పెట్టుకున్న పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్‌లోకి వస్తే సౌత్ ఫేసింగ్‌లో కట్టించిన హౌస్ అండి. ఇది 15x60 మెజర్మెంట్స్‌లో 100 గజాల్లో కన్‌స్ట్రక్షన్ చేశారండి. మనకి లొకాలిటీ వైజ్ కూడా చాలా మంచి లొకాలిటీలో ఇల్లు ఉందండి. ఫాస్ట్‌గా డెవలప్ అవుతున్న ఏరియాలో కట్టించారు. మనకు లోపలైతే ఒక బైక్ పెట్టుకున్న పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ లోపల ఫ్లోర్‌కి అంతా కూడా టైల్స్ యూజ్ చేశారు. సౌత్ వైపు సింహద్వారం తీసుకున్నారండి. టోటల్ గా టేక్ వుడ్ చేయించారు. ఇది సీలింగ్ అట్ వరకు చేయించారండి. సింగిల్ డోర్ ఇచ్చారు. కింద గ్రానైట్ తో స్టెప్ యూజ్ చేశారండి. సింహద్వారం డిజైన్ కూడా చూడొచ్చు. అలాగే బిల్డింగ్ కి ఈస్ట్ వైపు అందొచ్చి 2 అడుగుల పైన ఉంటుందని టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. అలాగే ఇది సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి సౌత్ వెస్ట్ లో ల్యాండింగ్ ఇచ్చారు. మనకు ల్యాండింగ్ కింద చిన్న స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా చిన్న గ్యాప్ ఇచ్చారండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పాయింట్ తీసుకున్నారు. ఇంకా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసిన లోపల కన్నా హాల్ ఇచ్చారండి. ఇది గది నుంచి గది ఒక పోర్షన్ టైప్ లో ఉంటుంది. మనకి ఈ ఫస్ట్ ఇచ్చిన హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10x12 సైజులో తీసుకున్నారు. పర్లేదని సరిపోతుంది. ఎవరైతే లో బడ్జెట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. సౌత్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ తీసుకున్నారు. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ తో యూజ్ చేశారు. కన్స్ట్రక్షన్ వైజ్ అయితే మంచిగానే చేయించారు. మరి లో బడ్జెట్ అంటే కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా రాజీ పడకుండా మంచిగానే చేయించారండి. ఇక్కడ టీవీ డిజైన్ కూడా చూడొచ్చు. ఇంకా క్లీనింగ్ వర్క్స్ మాత్రం బ్యాలెన్స్ ఉందండి. పైన కూడా మనకి రాయల్ ప్లే యూజ్ చేశారు. ఇక్కడ ఈజీగా 65 ఇంచెస్ టీవీ అయితే పడుతుందండి. టీవీ నోటి దగ్గర ఇచ్చారు. డెక్లం సీట్స్ అయితే బాగున్నాయి. కింద రిమోట్స్ అయి పెట్టుకున్నా కూడా సెల్ఫ్స్ ఇచ్చారండి. మనకి ఈ రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. దీనివల్ల చిన్న సోఫా సెట్ అయితే బాగా సెట్. లో బడ్జెట్ లో హౌస్ ఉంటే పెట్టిన ఈ మధ్యన చాలా మంది అడుగుతున్నారండి. మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి వీడియో చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనకి ఈ రూమ్ దాటాక మనకి ఫ్రంట్ ఫస్ట్ రూమ్ ఇచ్చారండి. తర్వాత సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు. ఒక రూమ్ నుంచి రూమ్ ఇచ్చారండి. పోర్షన్ టైప్ ఇచ్చారు. లోపలికి వెళ్ళి కొలది ఒకటి చూసుకుంటూ వెళ్దామండి. ఇది వచ్చి మనకి ఫస్ట్ బెడ్రూమ్ వస్తుంది. ఈ బెడ్రూమ్ వచ్చి 10x10 సైజ్ లో తీసుకున్నాం. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ తో చేయించారు. బెడ్రూమ్ పర్లేదని పెద్దదిగా ఇచ్చారు. మంచం అది కూడా బాగా సెట్ అవుతుంది. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. టోటల్ గా POP సీలింగ్స్ చేయించారండి. ఇక్కడ కూడా వెస్ట్ అండ్ సౌత్ వైపు 2 విండోస్ తీసుకున్నారు. సారీ, ఈస్ట్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ తీసుకున్నారు. ఇక్కడ నార్త్ వైపు వాళ్ళకైతే మనకు టోటల్ కబోర్డ్ చేయించారు. సీలింగ్ అటు వరకు చేయించారు. వాల్ డ్రాప్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. బెడ్రూమ్ కూడా స్పేసెస్ కానీ ఇచ్చారండి. లోపల యూజ్ చేసిన కలర్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఈ గోడకు వచ్చి రాయల్ ప్లే యూజ్ చేశారు. రాయల్ ప్లే డిజైన్ గురించి కూడా మాట్లాడుకుని మంచిగా చేయించారు. లోపల స్విచ్చెస్ అని కూడా గోల్డ్ మెల్ స్విచ్చెస్ యూజ్ చేశారు. మనకి ఇవన్నీ కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారండి. ఇక్కడ ఇచ్చిన డెక్లం సీట్స్ కూడా చాలా బాగున్నాయి. పైన కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. ప్లస్ మనకి ఈ రూమ్ దాటాక మనకి సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ కి ఆ బెడ్రూమ్ కి కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. ఎందుకంటే రెండింటికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ పర్లేదు. సెంటర్ లో మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ రూమ్ వచ్చి మనకి 4x6 సైజులో వాష్రూమ్ ఇచ్చారండి. లోపల యూజ్ చేయని వాల్ టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. ఈ 2 బెడ్రూమ్స్ కూడా కలిపి మనం వాడుకోవాలండి. లోపల సూట్ స్టాఫ్స్ అని కూడా ఫిక్సింగ్ చేస్తారు. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. చిన్న చిన్న క్లీనింగ్ వర్క్స్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, ఈ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి. మనకి ఈ బెడ్రూమ్ కూడా 10x10 సైజులో తీసుకున్నారండి. లోపల యూజ్ చేయని ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుంది. చాలా యూనిక్ గా ఉందండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్ లో తీసుకున్నారు. సేమ్ ప్యాటర్న్ లో మనకి ఇక్కడ 2 విండోస్ తీసుకున్నారండి. ఫ్రెండ్స్, మనకి ఈ బెడ్రూమ్ కానీ ఫస్ట్ వచ్చిన బెడ్రూమ్ కానీ రెండింటికి అటాచ్డ్ వాష్రూమ్ రాలేదని రెండింటికి కలిపి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. మనకి సెకండ్ బెడ్రూమ్ కూడా సేమ్ 10x10 సైజులో తీసుకున్నారు. ఫ్రెండ్స్, మనకి ఈ బెడ్రూమ్ లో సేమ్ ప్యాటర్న్ లో మనకి ఇక్కడ వాల్ డ్రాప్స్ తీసుకున్నారు. అన్ని కూడా ఓపెన్ డోర్స్ తీసుకున్నాను. సేమ్ ప్యాటర్న్ లో డెక్లం సీట్స్ కూడా యూజ్ చేశారు. లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారండి. ఫ్రెండ్స్, మనకు లో బడ్జెట్ లో వస్తుంది. చాలా బాగుంటుందండి. కన్స్ట్రక్షన్ వైజ్ కూడా చాలా బాగుంది. సౌత్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. మనకు లోపల యూజ్ చేయని బెడ్రూమ్ డోర్ డిజైన్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ ప్లస్ డోర్స్ యూజ్ చేశారు. గుమ్మాలు వచ్చి గ్రానైట్ యూజ్ చేశారండి. లోపల విండోస్ అని కూడా WPC విండోస్ తీసుకున్నారు. ఇల్లు ఎక్కడ ఉన్న దానికోసం మాట్లాడుకుంటే మనకి కాకినాడ అచ్చంపేట జంక్షన్ దగ్గరలో కొత్తూరులో అయితే ఉంటుందండి. కొత్తగా వస్తున్న ఫ్లైఓవర్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఏరియా వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇంత స్కూల్స్ కానీ కాలేజీలు కానీ దగ్గరలో ఉంటే ప్రతి స్కూల్ బస్సు కూడా మన ఇంటి దగ్గర నుంచే వెళ్తుందండి. ప్లస్ మనకి సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి మనకి వాయువులో ఇక్కడ కిచెన్ ఇచ్చారండి. మనకి ఆ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. సరిపోతుంది.
మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్న ఒక పాయింట్ తీసుకున్నారు. ఇక్కడ ఇచ్చిన వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి ఎల్సెప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నవన్నీ కూడా సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇక్కడ ఇచ్చిన డెక్ ల్యాంప్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. కిచెన్ పర్లేదు ఫ్రెండ్స్, పెద్దదిగానే ఇచ్చారు. ఇక్కడ కింద 3 బాస్కెట్స్ ఇచ్చారండి. ఒక 2-3 అయితే సరిపోతుంది, మరి టైట్ గా అయితే లేదండి. మనకి ఇంట్లో డైనింగ్ ఏరియా మాత్రం రాలేదని కావాలితే ఇక్కడ చిన్న టేబుల్ అయితే సెట్ అవుతుంది. పూజా రూమ్ కూడా రాలేదు. ఇక్కడ పూజా మందిర్ ఇచ్చారు. మనకు నార్త్ పెప్ డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దామండి. మనకు అవుట్ సైడ్ కూడా కామన్ వాష్రూమ్ ఇచ్చారు. మనకి బిల్డింగ్ నార్త్ తీసుకుంటే ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుందండి. మనకి బయట ఈ బాత్రూమ్ వచ్చి ఇండియన్ వేర్ బేస్ ని యూజ్ చేశారు. మనకి బిల్డింగ్ చుట్టువైపులు కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగా ఇచ్చారండి. ప్లస్ మనకు లోపల అటాచ్ వాష్రూమ్స్ రాలేదు కదా, ఈ సెకండ్ బాత్రూమ్ కింద కూడా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. లోపల నుంచి రావడానికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుందండి, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఫ్రెండ్స్, ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే మనకి డైరెక్ట్ బిల్డర్ చెప్పడం వచ్చి 42 lakhs చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 42 lakhs చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదండి, మాట్లాడుకుంటే తగ్గిస్తారు. మనకు లోన్ కూడా వస్తుందండి. ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కూడా కంపల్సరీ చెప్పండి. మీరు హౌస్ చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసేస్తారండి, మేమే దగ్గర ఉండి చూపిస్తామండి. మీకు నచ్చితే మేమే మాట్లాడి మీకు మంచి ప్రైస్ ఇచ్చేస్తాం. లోన్ కూడా మీకు నచ్చిన బ్యాంకులో మేము చేయిస్తామండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ అయినా అమ్మాలన్నా సరే మనం ఒకసారి కాంటాక్ట్ చేయండి, నీట్గా ప్రమోట్ చేసి సేల్ చేస్తామండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మంచి ప్రాపర్టీ తీసుకున్న ఆలోచనలు ఉంటే వాళ్ళకి మన ఛానల్ రికమెండ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, దీనిపైన కావాలంటే ఇంకో 2 floors వరకు మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. కాలమ్స్ వచ్చి 9x12 సైజులో తీసుకున్న టోటల్ గా 8 pillars యూజ్ చేశారండి.